అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఉపమాన ధ్యాన సందేశాలు. ఏమిటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికీ హాని చెయ్యలేదు, అలాగే మానవునిలోని చెడు తొలగిస్తే ఎవరికీ హాని చేయడు. నిజంగా చెప్పాలంటే ఎవరికీ హాని చెయ్యని జీవితమే అసలైన జీవితం. వాడి వల్ల ఎవరికీ నష్టం కలగకపోతే వాడు దైవ సమానమే. దేవుడు ఎవరికి నష్టం చేయడు, హాని చేయడు. అంచేత ఏ మానవుడైనా సరే ఆ స్థాయికి రావాలి, ఎదగాలి. దానికి చేయవలసింది ఏంటంటే తనలో ఉన్న అన్ని రకాల చెడులు తొలగించుకోవాలి. మరి మానవుల్లో ఎన్ని రకాల చెడులు ఉన్నాయి అనే విషయమే మనం తెలుసుకుంటున్నాం. ఇప్పటికి 78 తెలుసుకున్నాం, ఇది 79వ పార్ట్. ఈరోజు మనం మానవుల్లో ఉండే ఇంకొక చెడు గురించి చెప్పుకున్నాం. ఏంటంటే చెడు గుణాలు. పత్రి రోజు సందర్భంగా ఏమన్నారంటే ఎంత వారాలైనా కాంతదాసులే అన్నారు. ఇక్కడ కాంత అంటే ప్రకృతి, దాని అర్థం. అంటే ఎటువంటి వారైనా, ఎంత గొప్పవారైనా ప్రకృతి యొక్క గుణాలకి దాసులు. ఈ ప్రకృతి గుణాలు 4 రకాలు. తమో గుణము, రజోగుణము, సాత్విక గుణం. ఈ 4 రకాల గుణాలను బట్టే ఎవరి ప్రవర్తనైనా ఉంటుంది, ఎవరి పనులైనా ఉంటాయి, ఎవరి మాటలైనా ఉంటాయి. వాటిని బట్టి వారి జీవితం ఆధారపడి ఉంటుంది. అంచేత వాడు ఏమి చేయాలన్నా చేయలేడు. వాడి గుణాన్ని బట్టి వాడు చేసే పనులు ఉంటాయి. ఈ గుణాలన్నవి ప్రకృతి సహజ సిద్ధం. అందుకే ఎవడైనా ప్రకృతికి దాసుడే, గుర్తెట్టుకోండి. ప్రకృతి దాసుడు వాడు. వాడు చేసే పనులు వాడి చేతిలో లేదు.
గుణాలను బట్టి ఉంటుంది. అంచేత చెడు చెయ్యకూడదనుకున్నవాడు, మంచి చేయాలనుకున్నవాడు తనలో ఉన్నటువంటి చెడు గుణాలను తొలగించుకోవాలి. ఆ ప్రయత్నం చేయాలి ముందు. మరి మానవుల్లో ఉన్నటువంటి చెడు గుణాలు ఏమిటి? చెడు గుణాలు ఏమిటి అంటే తమో గుణం, రజోగుణం. ఈ గుణాలు ఉన్నవాళ్ళు ధర్మాన్ని ఆచరించరు, సత్యాన్ని తెలుసుకోరు, మాట్లాడరు, బుద్ధి వికసింప చేసుకోరు, జ్ఞానుల సాంగత్యం చెయ్యరు, జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చెయ్యరు. అందుకే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ గుణాలను బట్టే మానవుల ప్రవర్తన ఉంటుంది అని భగవద్గీతలోనే చెప్పడం జరిగింది. 3వ అధ్యాయం 27వ శ్లోకం అండి. ఏమిటంటే ఆ శ్లోకం, ప్రకృతే క్రియామాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. దీని అర్థం ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి సత్వరజతమో గుణాల చేతనే సమస్త కార్యాలు జరిగిపోతూ ఉంటే అహంకారం గల మూఢులు అన్నీ తానే చేస్తున్నానని భావిస్తున్నారు. మళ్ళీ చెప్తాను. ప్రకృతిలో ఉన్న సత్వరజ తమో గుణాల చేతనే సమస్త కార్యాలు జరిగిపోతూ ఉంటే అహంకారం గల మూఢులు అన్నీ తానే చేస్తున్నానని భావిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నేను చేస్తున్నా అంటే నువ్వేం చేయట్లేదు నాయనా. ప్రకృతిలో ఉన్న గుణాలు బట్టే నువ్వు చేస్తున్నావు. అక్కడ జరుగుతున్నాయి పనులు. నువ్వు చెడు గుణాల్లో ఉంటే మంచి చేయాలన్నా చేయలేవు. నువ్వు మంచి గుణంలో ఉంటే చెడు చేయాలన్నా చెయ్యవు. మరి చెడు మంచి ఎందుకు చేస్తున్నారు? వారి గుణాలను బట్టే చేస్తున్నారు. ఎంత స్పష్టంగా భగవద్గీతలో చెప్పబడిందో చూడండి. అంచేత ఈ చెడు గుణాల్లో తమో గుణం ఉంటే మానవుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు అన్నది తెలుసుకుందాం. 14వ అధ్యాయం 13వ శ్లోకం అండి భగవద్గీత.
ఇవన్నీ గీతలోనే ఉన్నాయి, మనం ఏం పెద్ద విడిగా చెప్పుకోగలం. ఏంటంటే శ్లోకం, అప్రకాశో ప్రవృత్తచ్చ ప్రమారో మోహ ఏవచ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. తాత్పర్యం ఏంటంటే, కురువంశీయుడవు ఓ అర్జున, తమో గుణం పెరిగితే మానవునిలో అవివేకము అంటే బుద్ధి మాంద్యము, సోమరితనము, అజాగ్రత్త, అజ్ఞానము అంటే మూఢత్వం అన్నవి కలుగుతూ ఉంటాయన్నారు. ఇంకా కొన్ని చెప్పుకోవచ్చు మనం ఈ తమో గుణంలో ఉన్న వారి యొక్క లక్షణాలు. మోహము, మూర్ఖత్వము, అతి నిద్ర, మద్య సేవనం, మాంసాహారం, జంతు బలులు, జాతరలు, మొండితనము, కర్తవ్య కర్మలు మరవడం. ఇప్పుడు ఈ చెడు లక్షణాలన్నిటి గురించి మనం విడివిడిగా వివరించుకున్నాం. ఇప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి లక్షణాలు ఎవరిలో ఉంటే వాళ్ళు తమో గుణం ఉన్నట్టు. మానవుని యొక్క చెడు లక్షణాలన్నీ కూడా ఈ తమో గుణము రజోగుణానికి సంబంధించినవి అండి. ఈ గుణాల నుంచి మీరు బయటపడితే మీలో ఉన్న చెడు లక్షణాలన్నీ బయటపడినట్టే లెక్క. ఒకవేళ మీలో ఈ లక్షణాలు ఉంటే మీరు ఇంకా ఆ రజోగుణము తమో గుణం వాసనలు పోలేదు అనే లెక్క. చేశారు, బాగా చేశారు ధ్యానం, కొంతవరకు తొలగించుకున్నారు, ఇంకా ఉంది అనే లెక్క. అంచేత మీరు చూసుకోవాలి. అలాగే 14వ అధ్యాయం 12వ శ్లోకం, రజోగుణం గురించి ఇందులో చెప్పబడింది ఈ శ్లోకంలో. లోభః ప్రవృత్తిరారంభ కర్మణ మనసమః స్పృహ రజస్యతాని జాయంతే వివృద్ధే భరత వర్షభ. భరతవంశ శ్రేష్ఠుడగు అర్జున, రజోగుణం అభివృద్ధి చెందినప్పుడు మానవునిలో లోభత్వము, నిషిద్ధ కర్మలు చేయుట, మనశ్శాంతి లేకుండా ఉండుట, ఆశ అన్నవి కలుగుతూ ఉంటాయి. ఈ లోభం అన్నది రజోగుణ లక్షణం. నిషిద్ధ కర్మలు చేయడం, శాస్త్రాల్లో ఏ కర్మలు చెయ్యకూడదని చెప్పబడిందో ఆ కర్మలు చేయడం. వాళ్ళకి ఏమవుతుంది? మనశ్శాంతి ఉండదు.
విపరీతమైన ఆశ ఉంటుంది. ఎంత ఉన్నా ఇంకా కావాలి, ఎంత సంపాదించినా ఇంకా తృప్తి ఉండదు. ఇంకా మరికొన్ని ఈ రజోగుణ లక్షణాలు చెప్పుకోండి. అహంకారము, మమకారము, స్వార్థము, డంబము, అనురాగము, విషయభోగము, అశాంతి, ఫలాపేక్ష. ఏ పని చేసినా ఫలితం కావాలి. కోరికలు, చంచలత్వం, హింస, మాంసాహారం, ఇవన్నీ రజోగుణ లక్షణాలు. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఏది ఏమైనా మనం ఇన్ని రకాలు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఈ తమో గుణము రజోగుణ లక్షణాలే. అది ఈ గుణాలు ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారో భగవద్గీతలోనే చెప్పబడింది. పద్నాలుగో అధ్యాయంలో 16వ శ్లోకం. కర్మణః సుకృత స్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. అంటే సాత్విక గుణంలో ఉన్నవారికి వారు చేసే కర్మలు సుఖమే వారికి ఫలంగా లభిస్తుంది. రజోగుణ సంబంధమైన పనులు చేసేవారికి దుఃఖమే వాళ్ళకి కలిగే ఫలం అని భగవద్గీతలో చెప్పబడింది. తమో గుణ సంబంధమైన కర్మలు చేసేవారికి అజ్ఞానమే వాళ్ళ ఫలితం. అంటే అపారమైన దుఃఖమే వాళ్ళకి వచ్చే ఫలితం అని చెప్పి పెద్దలు చెప్తారని భగవద్గీతలో చెప్పబడింది. ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దుఃఖం ఎందుకు కలుగుతుంది మానవుడికి. ఏ విషయంలో మీకు దుఃఖం కలిగినా మీరు అయ్యో చెడు పనులు చేశారు. దేనికి చేస్తున్నారు? ఈ రజోగుణం తమో గుణం వల్ల. అందుకే నేను అస్తమాను చెప్తూ ఉంటాను, ఆ లాభాలు ఈ లాభాలు జ్ఞానంలో చూడడం కాదు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు అంటే ముందు వారిలో ఉన్నటువంటి ఈ 2 చెడు గుణాలు తొలగించుకోండి. అది నేను చెప్పేది. ఈ 2 చెడు గుణాలు తొలగించుకోండి అని చెప్తున్నా.
సాత్విక గుణంలోకి రండి, మీరు సక్సెస్ అయినట్టే లైఫ్లో. దుఃఖంలోంచి మీరు బయటపడినట్టే అని చెప్తూ ఉంటారు. మరి అంత తేలికేం కాదండి. ఈ తమో గుణము రజో గుణంలోంచి బయటపడ్డాం. పత్రి గారు ఏం చెప్పారంటే, బాగా ప్రారంభ జన్మల్లో ఎవరైనా తమో గుణంలో ఉంటారు, వాళ్ళు 100-150 జన్మలు ఎత్తిన తర్వాత మెల్లిగా రజోగుణంలోకి వస్తారు అని చెప్పారు. అంటే ఒకరిలో ఉన్నటువంటి గుణం మారాలి అంటే 100 నుంచి 150 జన్మలు పడుతుంది. ఏమండి అంత తేలిక నా గుణం మారిపోవాలంటే? ఇంకా ఏం చెప్పారంటే, ఆ రజోగుణంలోంచి బయటపడాలి అంటే ఇంకో 100-150 జన్మలు తీసుకోవాలండి. అంటే ఇంచుమించు 300 జన్మలు తీసుకుంటే తప్ప తమో గుణము రజోగుణంలోంచి బయటపడరు ఎవరైనా సరే అనే పత్రిక గారు చెప్పారు. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు. ఏంటంటే, సరే మీరు ఏమంటున్నారంటే, మేము 300-350 జన్మలు దాటి ఉన్నామని చెప్తున్నారు, మరి ఇంకా మాలో ఈ లక్షణాలు ఎందుకు ఉన్నాయి అని అడగచ్చు మీరు. కానీ ఇక్కడ కుటుంబం యొక్క ప్రభావం, సమాజం యొక్క ప్రభావం, మీరు తీసుకునే ఆహారం యొక్క ప్రభావం, మీరు నిర్వహించే వ్యవహారాల యొక్క ప్రభావం మీ గుణాల మీద పడుతుంది. పుట్టినప్పుడు మీరు చెడు గుణాలతో ఉన్నవాళ్ళేం కాదు, మనసు శుద్ధంగానే ఉంది. కానీ ఈ ప్రభావం వల్ల మీలో ఈ గుణాలు ప్రవేశించడం వల్ల ఈ చెడు లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ చెడు పనులు చేస్తున్నారు, చెడు లక్షణాలు ఉన్నాయి, ఇంకా కొంతమందిలో చెడు వ్యసనాలు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసినాయి. కానీ ఇక్కడ ఒకటే లెక్క, ఎన్ని మీలో ఉన్నా సరే మీరు 300-350 జన్మలు దాటి ఉన్నారు కాబట్టి ఆ గుణాల్లోంచి ఇంతకుముందు జన్మలోనే మీరు బయటపడ్డారు కాబట్టి తాత్కాలికంగా ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల ఆ లక్షణాలు మీలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు తీవ్రమైన ఈ ధ్యాన సాధన కనుక చేసినట్లయితే మీరు చాలా తేలిగ్గా ఈ గుణాల నుంచి బయటపడవచ్చు. ఆ ప్రారంభ జన్మలో వాళ్ళ వల్ల కాదు, వాళ్ళకి సాధ్యం కాదు, వాళ్ళు అలా కొన్ని జన్మలు అనుభవించాల్సిందే. మనకుంది అవకాశం. లేకపోతే ఈ జ్ఞాన మార్గంలోకి, ధ్యాన మార్గంలోకి మీరు రారు, మనకి ఆకర్షితులు కారు, ఇంత శ్రద్ధ చూపించరు.
అంచేత మనందరికీ అవకాశం ఉంది. కొంచెం తీవ్ర సాధన చేస్తే ఆ గుణాల్లోంచి బయటపడవచ్చు. నేను అందుకే చెప్తూ ఉంటాను, భీమవరం మానద్దు. ప్రతి నెల రండి, తీవ్రంగా సాధన చెయ్యండి, మీ గుణాలు మార్చుకోండి, సాత్విక గుణంలోకి రండి, మంచి లక్షణాలు కలిగి ఉండండి, మీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. అదే నేను చెప్పేది. మీరు కొన్ని నెలల పాటు చెప్తున్నాను, అందుకే కనీసం ధ్యానంలో పట్టు రావడానికి 3 మాసాలు, ఆ ధ్యానం ద్వారా మనలో మార్పు రావడానికి ఇంకొక 3 మాసాలు మీరు తీవ్రంగా చేయండి. మరి 5 గంటలు 6 గంటలు కూడా చేస్తున్నారు భీమవరం వచ్చిన వాళ్ళు కొంతమంది. వాళ్ళే ఇంటి దగ్గర కూడా అదే సాధన అంత తీవ్రంగా కంటిన్యూ చేస్తే గుణం ఎందుకు మారదండి? ఆటోమేటిక్గా మారుతుంది. మార్నింగ్ జూమ్లో కూడా ఎందుకు పాల్గొనమంటానంటే, పనుల్లో పడిపోతే మీరు సాధనని నిర్లక్ష్యం చేస్తారు. ధ్యానాన్ని చేద్దామనుకుంటూ ఉంటారు, అశ్రద్ధ అయిపోద్ది. కనీసం ఆ 2.5 గంటల మనం కూర్చున్నప్పుడు ఏ రోజుకు ఆ రోజు పెరిగిపోయినటువంటి ఈ చెత్త అంతా క్లియర్ అయిపోతుంది. మీరు మళ్ళీ సాయంకాలం కొంచెం బాగా చేస్తే తేడా వస్తుందండి. తేడా రాకుండా ఉంది. గుణం ఎందుకు మారదండి? ఎవరికైనా మారుతుంది. గొప్ప గొప్ప వాళ్ళంతా మార్చుకోవాలా? మనం సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి కొంచెం కష్టపడాలి. ఈ బాధ్యతలు, ఈ సంసారం, వీటిలో ఉంటూ ఈ మాయా ప్రభావంలో ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడాలి. అందుకే అంటూ ఉంటాను, కనీసం భీమవరం 3 రోజులు 27 రోజులు ఎలా ఉన్నా 3 రోజులు శ్రద్ధ పెట్టండి. ఇదే నేను చెప్పేది. లేదు అంటే మీ ఇష్టం. ఎవడు చేసుకున్న దానికి తగ్గ వాడి భవిష్యత్తు ఆధారపడు. జ్ఞానం ఎంతసేపు ఆ లాభం వచ్చిందా, ఈ లాభం వచ్చిందా, ఆ అనుభవం వచ్చిందా, ఈ అనుభవం వచ్చిందా, ఆయన కనపడ్డాడా, ఈయన కనపడ్డాడా, మూడో కొన్ని వచ్చిందా, గజ్జన్మలు చూసుకున్నానా? వీటి కోసం జ్ఞానం కాదండి. మీ గుణాలు మార్చుకోండి. ముందు మీలో ఉన్న చెడు తొలగించుకోండి. మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోండి. అది ముఖ్యమండి. అందుకే పదే చెప్తూ ఉంటాను, ఏమండి, ఎప్పుడో చేసుకున్న అదృష్టం కాకపోతే మరి అన్ని సౌకర్యాలతో మరి ఇలా కంటిన్యూ నిర్వహించడం అంటే మామూలు విషయం కాదండి. మూడు రోజుల క్లాసు అలా నిర్వహించాలంటే అంత సామాన్యమైన పని కాదు. నేను చూస్తున్నాను చాలా చోట్ల ఏర్పాటు చేయించాలని, కానీ చేయలేకపోతున్నారు. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వలేరు, అంత డబ్బు ఖర్చు పెట్టలేరు. ఎంతోమంది పెట్టాలని చూశారు, ఏదో 1 నెల 2 నెలలు అంతకన్నా చేయలేకపోతున్నారు. మనకు అవకాశం ఉంది.
అందుకే 20 ఏళ్ళ నుంచి చేయగలుగుతున్నాం మనం. మరి ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలిగా. బద్దకిస్తే ఎలా? ఎక్కడుందండి మన సొసైటీలో ఇంత సాధన? ఒక చోట 2 చోట్ల ఫెసిలిటీస్ ఉన్నా కూడా నిర్వహించే వాళ్ళు ఉండాలిగా. ఇంత జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉండాలి, ఇంత సాధన చేయించేవాళ్ళు ఉండాలి. సరైన సాధన మీద మన సొసైటీ ఎవరు దృష్టి పెడుతున్నారండి? రకరకాల ధ్యానాలు చేయిస్తున్నారు. గైడింగ్ అంటారు, సంకల్ప ధ్యానాలు అంటారు, కర్మ విపాకాలు అంటారు, గుడాకేశాలు అంటారు. ఇలా రకరకాలు పెట్టి ఏయేయో చెప్తూ ఉంటారు. సరిగ్గా ధ్యానం చేయించింది ఎవరండి? సరైన ధ్యానం చేయకుండా, తీవ్ర సాధన చేయకుండా మీ గుణాల్లో మార్పు ఎక్కడొస్తుందండి? గుణం మారకపోతే చెడు ఎక్కడ తొలుగుతుందండి? చెడు తొలగకపోతే మంచి పనులు ఎక్కడ చేస్తారు? చెడు పనులే చేస్తారు. చెడు పనులు చేస్తే కష్టాలు రాకుండా ఉంటాయా? ఏమోనండి, ఆ కష్టమండి, ఈ కష్టమండి, ఆ రోగం అండి, ఈ నొప్పండి, ఆ నొప్పండి, కూర్చోలేకపోతున్నానండి, ఇలా ఎన్ని రకాల వంకలు పెట్టి అయిపోతున్నారు చెప్పండి. వచ్చి కూడా కొనసాగించలేకపోతున్నారు. అంచేత నేను పదే పదే చెప్తున్నాను, భీమవరం క్లాసులు ఉపయోగించుకోండి. మీరు బద్ధకించారా, మీకంట నష్టపోయేలు ఎవరూ ఉండరు. ఏమంటే 30 రోజుల్లో 3 రోజులు కేటాయించలేరు. ఇంకెందుకండి మీరు? అందరిలాంటి వాళ్ళే మీరు కూడా. ధ్యానంలోకి వచ్చి మార్పు సాధించలేకపోతే ధ్యానంలోకి రానట్టే లెక్క. నేను ఖచ్చితంగా చెప్తాను. మేము వచ్చామండి, ఎప్పటి నుంచో చేస్తున్నామండి. ఎందుకు ఎప్పటి నుంచి చేస్తే మటుకు? అంచేత వచ్చిన అవకాశం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో రాగలిగాం. దీన్ని పూర్తిగా మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.